ఓం నమో వెంకటేశాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి బ్లాగ్స్. ఈ వీక్ వచ్చేసి 6వ వారం పూజ కూడా సక్సెస్ఫుల్గా జరిగిందండి. కొంచెం గ్యాప్ వచ్చిందండి, పిల్లలకి కొంచెం హాలిడేస్ కదా, టెంపుల్స్కి వెళ్ళడం, ఊర్లకు వెళ్ళడం, ఇలా కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఈ వీక్ వచ్చేసి 6వ వారం పూజ సక్సెస్ఫుల్గా జరిగిందండి. వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం గురించి నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏదైనా మిస్టేక్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ పూజకి నేను తెలుసుకుంటాను. ఎర్లీగా లేచి స్నానం ఆచరించి డీప్ క్లీన్ చేసుకుంటానండి. ఇల్లు, పూజ గది, గడప డీప్ క్లీన్ చేసుకొని గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని పాదాలకి పసుపు పూసుకొని స్టార్ట్ చేస్తానండి. ముందుగా పూజ చేసుకున్నానండి. స్వామివారి సాంగ్స్ పెట్టుకొని వింటూ చేసుకుంటానండి. నేను పూజ డే మొత్తం ఉపవాసంతోనే ఉంటానండి. పూజ కంప్లీట్ అయ్యేంత వరకు వాటర్ కూడా తాగనండి. నాకు 6 కల్లా పూజ కంప్లీట్ అయిపోతుందండి. మార్నింగ్ స్టవ్ కూడా డీప్ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఈ వారము పాయసం చేశానండి. స్వామివారికి నైవేద్యంగా వడపప్పు, పానకం, పాయసం రెడీ చేసుకున్నానండి. మనకి వీలుగాని ఉంటే ఎన్ని రకాలైన స్వామివారికి నైవేద్యంగా చేసి పెట్టుకోవచ్చు. వీలు లేదు అనుకుంటే వడపప్పు, పానకం అయినా రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి. ఆ రెండు అయితే 8 వారాలు ఉండేలాగా చూసుకోవాలండి. వడపప్పు, పానకం ఉండేలాగా చూసుకోవాలండి. కొందరు ఏమంటే వారం వారం పెంచుకుంటా పోతారండి. ఫస్ట్ వారం వచ్చేసి ఒక నైవేద్యం, సెకండ్ వారం వచ్చేసి 2 నైవేద్యాలు, థర్డ్ వారం వచ్చేసి 3 నైవేద్యాలు, ఇలాగా పెంచుకుంటూ పోతారండి. 7వ వారం వచ్చినప్పుడు 7 నైవేద్యాలు పెట్టుకుంటారండి. ఇలా కూడా చేసుకోవచ్చండి మనకి టైం గాని ఉంటే. తర్వాత వెంకటేశ్వర స్వామి పటం తీసుకొని శుభ్రంగా తుడుచుకొని గంధం కుంకుమలతో అలంకరించుకున్నానండి స్వామివారిని. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పీఠం ఏర్పాటు చేసుకుంటున్నానండి. ముందుగా పసుపు పూసుకొని బియ్య పిండితో పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ముందుగానే పీటకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని గ్యాప్ లేకుండా పసుపు మొత్తం పూసుకొని పద్మం ముగ్గు వేసుకొని బియ్య పిండితో పసుపు కుంకుమ పెట్టుకొని ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకున్నానండి. పీఠం వేసుకొని పసుపు క్లాత్ వేసుకొని నేను 8 వారాలు ఇదే క్లాత్ యూస్ చేస్తానండి. పూజ అయిపోయిన వెంటనే వాష్ చేసి ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటాను. తర్వాత 3 పిడికెట్లు బియ్యం వేసుకుంటున్నానండి. ఈ బియ్యం వచ్చేసి వారం వారం మారుస్తూ ఉంటానండి. స్టోర్ చేసి పెట్టుకుంటాను 7 వారాలు. 8వ వారం వచ్చేసి పొంగల్ చేసి నైవేద్యంగా స్వామివారికి పెడతానండి. తర్వాత స్వామివారిని పెట్టుకొని తులసిమాల, పూలు అలంకరించుకున్నానండి. ముడుపు అనేది ప్రతి వారం స్వామివారి దగ్గర పెట్టుకోవాలి. ముడుపు పెట్టుకున్నాను. అలాగే గణపతి స్వామిని కూడా పెట్టుకున్నాను. స్వామివారికి తాంబూలం సమర్పించుకుంటున్నాను. ఇక్కడ గణపతి స్వామికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకున్నాను. సైడ్లు దీపాలు పెట్టుకున్నాను. స్వామివారికి గంగాజలం సమర్పించడానికి రెడీ చేసుకుంటున్నాను. రాగి చెంబులో ఫుల్గా వాటర్ తీసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, జవ్వాద పౌడర్, పచ్చకర్పూరం వేసుకొని పువ్వులు వేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకున్నానండి. కొందరు కలశం కూడా పెట్టుకుంటారండి. నేనైతే కలశం పెట్టుకోవట్లేదు. గంగాజలం సమర్పిస్తున్నాను స్వామివారికి. 7 తమలపాకులు తీసుకున్నానండి. తర్వాత తమలపాకులు ఇక్కడ పెట్టుకుంటున్నానండి పిండి ప్రమిదల కోసం. తమలపాకులు 7 రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పిండి దీపాల కోసం రెడీ చేసుకుంటున్నానండి. ముందు రోజే బియ్యం నానేసుకొని శుభ్రంగా కడిగి పిండి రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం తడి బియ్యం ఇచ్చి ఆడిపించుకున్నాం కాబట్టి క్లాత్ కానీ వైట్ పేపర్ కానీ వేసుకొని నైట్ టైం ఆరబెట్టేసుకుంటే మనకి తడి మీద స్మెల్ అనేది రాకుండా నైట్ అంతా ఆరుతుందండి మనకి పిండి. ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాను. పిండి దీపాల కోసం పిండిని తీసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని సగం అరటిపండు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకొని బెల్లం వేసుకున్నాను. కొంచెం బెల్లం వేసుకొని కలుపుకున్నాను. ఆవు పాలు వేసుకొని కలుపుకుంటున్నాను. ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేసుకోండి, లేదంటే ప్యాకెట్ పాలైనా వేసుకోండి. ఆవు పాలు వేసుకోవాలని ఏం లేదండి. కొందరికి దొరుకుతాయి, కొందరికి దొరకవండి. కాబట్టి ప్యాకెట్ పాలైనా వేసుకొని చేసుకోవచ్చండి. చపాతీ ముద్దలాగా కలుపుకొని 7 ముద్దలుగా చేసుకొని ప్రమిదలే చేసుకున్నానండి. ఇక్కడ గంధంతో గోవిందనామాలు పెట్టుకున్నానండి. ఈ విధంగా పిండి దీపాలు రెడీ చేసి పెట్టుకున్నానండి. 7 ప్రమిదలైనా పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే మేము అన్ని చేయలేము అనుకుంటే 2 ప్రమిదలైనా
పెట్టుకోవచ్చండి. 7వ వారం మటుకు 7 ప్రమిదల మటుకు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. నేనైతే 8 వారాలు 7 ప్రమిదలు అయితే చేసి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ప్రమిదలు వచ్చేసి తమలపాకుల మీద పెట్టుకున్నాను. ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి. ఆవు నెయ్యి ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే నువ్వుల నూనె వేసుకొని చేసుకోవచ్చండి. స్వామివారికి 8 వారాలు తాంబూలం అనేది సమర్పించాలండి. ఇక్కడ 7 ప్రమిదలలో నెయ్యి వేసుకొని ఒత్తులు తీసుకుంటున్నాను. ఒత్తులు వచ్చేసి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని 7 ప్రమిదలలో 7 ఒత్తులు ఒకటిగా చేసుకొని 7 ప్రమిదలలో వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నానండి. పానకం, వడపప్పు, పాయసం సమర్పిస్తున్నానండి నైవేద్యంగా స్వామివారికి. తర్వాత అక్షంతలు, టెంకాయ, పచ్చకర్పూరము, కడ్డీలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ దీపాలు వెలిగించుకుంటున్నానండి. సైడ్ దీపాలు, పిండి ప్రమిదలు వెలిగించుకుంటున్నాను. 8 వారాలు టెంకాయ నైవేద్యంగా ఉండేలా చూసుకోండి. టెంకాయ అనేది నేను 8 వారాలు టెంకాయ అయితే తప్పకుండా సమర్పిస్తానండి స్వామివారికి. తర్వాత పిండి ప్రమిదలు అన్నీ వెలిగించుకున్న తర్వాత కడ్డీలు కూడా నేను 7 కడ్డీలు తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత స్వామివారికి 7 కడ్డీలు తీసుకుని స్వామివారికి సమర్పిస్తున్నానండి. 7 కడ్డీలు. స్వామివారిని శ్రద్ధగా భక్తిగా పూజిస్తే మనకి స్వామివారు అనేది మన కోరిక అనేది తప్పకుండా తీరుస్తాడండి స్వామివారు. నేను ఇది సెకండ్ టైం అండి చేయడం, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం పూజ చేసినప్పుడు నా కోరిక అనేది 8 వారాలు పూర్తి అవ్వకముందే నా కోరిక అనేది తీరిందండి. చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. అందుకని సెకండ్ టైం కూడా చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నానండి. 7 శనివారాల వ్రతం బుక్ ఉంది కదండి, దాంట్లో గోవిందనామాలు లాస్ట్లో ఉంటాయండి. అవి పూర్తిగా గోవిందనామాలు అనేది చదువుకుంటానండి స్వామివారి ముందు. తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను వ్రత కథ అనేది చదువుకుంటాను లేదా వింటానండి. గోవిందనామాలు పూర్తిగా చదువుకున్న తర్వాత సాంబ్రాణి సమర్పించానండి స్వామివారికి. తర్వాత కర్పూరం వెలిగించుకొని టెంకాయ సమర్పిస్తున్నానండి స్వామివారికి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి. పచ్చకర్పూరంతోనే నేను 8 వారాలు స్వామివారికి హారతి అనేది ఇస్తానండి. స్వామికి హారతి అయితే సమర్పించానండి. చాలా హ్యాపీ అనిపించిందండి నాకు. స్వామివారు నా పూజా ఫలం అనేది అందుకునిండండి. ఎలా అనుకుంటున్నానంటే, నాకు హారతి ఇస్తున్నాగానే స్వామివారు తులసిమాల, పూలు అండ్ కొంచెం నాకు ఇవ్వడం అనేది జరిగిందండి. ఇక్కడ ఎలా అంటున్నాను అంటే, హారతి ఇస్తున్నాగానే తులసిమాల అండ్ పూలు జారినట్టు అనిపించాయి కదండి. ఈ విధంగా నేను చాలా దగ్గరలు కూడా చూశానండి. పూజ జరుగుతున్నప్పుడు పూలు జారడం ఇలాంటివి కానీ జరిగితే మన పూజ అనేది స్వామివారు అందుకునిండు. మనకి పూలు అనేది స్వామివారు ఇచ్చినట్లండి. నాకైతే ఈ పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించిందండి. స్వామివారికి హారతి సమర్పించిన తర్వాత ముందుగా గణపతి స్వామిని పూజించుకోవాలండి. తర్వాత గంగాజలం తీసుకొని నైవేద్యాల మీద సమర్పించుకోవాలండి. మన మనసులో కోరిక చెప్పుకొని స్వామివారికి దండం పెట్టుకోవాలండి. భక్తిగా శ్రద్ధగా, మనకి ఎటు సైడు ఉండకూడదండి ఆలోచన, మనకి స్వామివారి మీదే ఉండాలండి. స్వామివారి మీదే ఉండి మనం ఇలా పూజ చేసుకుంటే మనం అనుకునింది జరుగుతుందండి. అంతేనండి 6వ వారం పూజ. ఏదైనా మిస్టేక్స్ గాను ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.